లార్డ్. ప్రభు యేసునామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 60వ అధ్యాయం 11-12 వచనాలు. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ప్రియులారా, దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన కష్టాల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో మనుషులను సాయం అడుగుతూ ఉంటాం. అన్న నాకు కొంచెం సాయం చేయి, కొంచెం హెల్ప్ చేయన్న అని అడుగుతూ ఉంటాం. కానీ చేస్తామన్న వాళ్ళు చేయరు, చేయాలనుకున్న వాళ్ళు చేయలేకపోతారు. ఎక్కువ మంది సాయం చేయడానికి కుదరదు. ఒకవేళ ఏదైనా సాయం చేసి మళ్ళీ ఎందుకు వీళ్ళతోని మనం ఇబ్బంది అనే, ఇప్పుడు ముఖ్యంగా జనరల్గా మాట్లాడుకోవాలంటే డబ్బుల విషయం. ఎవరైనా డబ్బులు ఇచ్చి విశ్వాసులకు మళ్ళీ అడగాలంటే అడగలేము, లేకుంటే అడిగినప్పుడు ఇయ్యలేకపోతే బాధ అనిపిస్తుంది. ఈ గొడవలన్నీ ఎందుకులే, ఈ లేవని లేకుంటే ఇయ్యమని తప్పించుకొని తిరిగితే మంచిది అని అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే దేవుడు ఈయన స్పష్టంగా చెప్తున్నాడు, మనుషుల సాయం వ్యర్థం అంటున్నాడు. ఒకవేళ ఎవరన్నా సహాయపడ్డా అది తీసుకుంటారు, లేకుంటే వారు మళ్ళా గొడవలిగిన కావచ్చు. ఈ జనరల్గా జరిగే పరిస్థితి. అయితే ఈ దేవుడు చేసే సాయం ఎట్లుందంటే అది నిత్యమైన సాయము. ఆయన మేలు చేస్తే, ఆయన ఉపకారం చేస్తే ఆయన తిరిగి కోరేవాడు కాదు. మనుషులు అయితే ఉపకారం చేస్తే మళ్ళీ నాకేమైనా చేయాలని కోరుతారు. ఈయన ఉపకారం చేసినా, నువ్వు అపకారం చేసినా ఆయన దైవత్వం కలిగిన దేవుడు, ఆయన ఉపకారే. ఆయన కలవరి శిలువలో ఆయనను పొడుస్తున్న వారి పట్ల కూడా ఆయన ఎంత కరుణ జాలి కలిగి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అని మొరపెట్టిన ఆ ప్రేమ అది. మనం మేలు చేసినా కీడు చేసినా ఆయన మేలే చేస్తాడు. అయితే మనుషుల సాయం వ్యర్థము అనే విషయం మనం గుర్తురా. రెండో విషయం చూస్తే, శత్రువులను జయించుటకు మాకు సాయం దయచేయము అని మాట. శత్రువు ఎవరంటే అపవాది అయిన వాడు సాతాను. ఈ లోకంలో వాడు, వాని అనుచరులు, ఆ దురాత్మల సమూహం ఉంది. వారిని జయించడానికి ఎట్లా అంటే మనకు సహాయం కావాలి. ఎక్కడ సహాయం కావాలి? పైనుండి సహాయం కావాలి. ప్రార్థన వలన సాయం పొందాలి. ఆయన దగ్గర మొరపెట్టి, ఆయన దగ్గర గోజాడి, ఆయన వలన సాయం ఎప్పుడైతే పొందుతామో శత్రువులను ఏం చేస్తామంటే జయించగలుగుతాం మనం. అపవాదిని ఎదిరించుడి అని ఉంది. వాని అగ్నిబాణములను ఎదిరించడానికి విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్థానము, ఆ వాక్యం అనే ఖడ్గము, సత్యం అనే దట్టి, ఇట్లా నీతి అనే మైమరుపు, సమాధానం వలన శుద్ధమరిచిన జోడు తొడుక్కొని ఎట్లా అంటే యేసుక్రీస్తు యొక్క మంచి రానువాలి వలె, సైనికుని వలె నిలబడాలి అని పౌలు తిమోతికి బోధిస్తూ వచ్చినాడు. అదే రీతిగా మనం కూడా ఇవి కలిగి ఇది ఎట్లా అంటే సర్వాంగ కవచం ధరించుకొని ఆయన కొరకు శత్రువును జయించాలి. మన జీవితాల్లో ఆయన మహిమ కొరకు ఉన్నట్లుగా శత్రువును జయించాలి. అయితే ఏమంటున్నాడు? దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము అంటున్నాడు. నిజమే, యేసు ప్రభు లేకపోతే సూర్యకార్యాలు జరగవు. ఎక్కడ చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటడానికి వచ్చినప్పుడు వెనుక ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఆ సమయంలో దేవుని సాయం వలన ఏం చేసినారంటే ఎర్ర సముద్రం దాటి సూర్యకార్యం, అది ఎవరు చేయలేని కార్యం ఆయన చేసినాడు. సూర్యకార్యం ద్వారా వారు ఆ ఎర్ర సముద్రం దాటినారు. ఆయన ఏం చేసినాడంటే మా శత్రువులను అనగదొక్కువాడు. ఆయన శత్రువులను, ఫరో సైన్యము, సేన, రథములను ఎర్ర సముద్రంలో ముంచివేసినాడు. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత అద్భుతమైన దేవుని. ఉదయకాలం ఆ గొప్ప దేవునితో మనం ఎట్లున్నాం, మన జీవితం ఆయనతో ఎట్లాంటి సంబంధం కలిగి ఉన్నాం, మన క్షమాపణ అడిగి ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ మేము కొరకు మేము కూడా జీవించడానికి కృపను దయచేయండి, సహాయపడండి. నీ వలననే, మనుషుల వల్ల కాదు కానీ సాయం నీ వలనే వస్తుంది. నీ వైపే చూస్తున్నాము. దావీదు కూడా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సాయం ఎచ్చటి నుండి నువ్వు భూమి కృష్ణములకు సృష్టికర్త అయిన యెహోవా వలననే నాకు సాయం అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువా, నీ శిలువ వైపు చూస్తున్నాం, నీ రక్త ప్రోక్షణకి వస్తున్నాం. నీ వలనే మేలు సాయం మాకు అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు పాదముల చెంత ఈ కొద్ది వినపములు తెలియపరచుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.